అంటే టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిందంటే కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి సార్. అంటే ఏంటంటే పిచ్చ హోదా కానివ్వండి, ముఖ్యంగా పోలవరం షో కానివ్వండి, మరోవైపు ఆర్థిక లోటు బడ్జెట్ కూడా ప్రభుత్వం వెంటాడుతున్న ప్రధాన సమస్య. మరి సమస్యలన్నింటినీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? సో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, దూరదృష్టి ఉన్న వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఆయనకి అవకాశం లేకపోయినా, అవసరం లేకపోయినా బీజేపీతో కూటమిలోకి బీజేపీని కూడా తీసుకువచ్చి రేపు అనే రోజు బీజేపీ కేంద్రంలో ఉంటే బీజేపీ అవసరం మనకు ఆంధ్రప్రదేశ్కి ఎంతైనా ఉంటుందని చెప్పి బీజేపీ నిధులు రిలీజ్ చేయాలి కాబట్టి ముందుగానే బీజేపీతో ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. మన అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో పూర్తి మెజార్టీ బీజేపీకి రాకపోవడం, దాంట్లో కీలక భూమిక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోషించడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా భావించాలి. సో ఎప్పటికప్పుడు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తుందని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. తప్పకుండా ఉమ్మడిగా పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కలిపి మనకి లోటు బడ్జెట్గా తయారు చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని మరో 5 సంవత్సరాలు నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సత్తా ఉన్న నాయకుడు, ధైర్యశాలి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన చేయగలడని చెప్పేసి మేము మాతో పాటుగా ప్రజలందరూ కూడా విశ్వసించారు కాబట్టే అంత భారీ మెజార్టీలు వచ్చాయి. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల పరిశ్రమలు, ఎంతోమంది పెట్టుబడులు పెట్టే దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్కి త్వరలోనే వస్తాయని మనందరం చూస్తుంటాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎక్కడైతే ఆగిపోయిందో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఆగింది కాబట్టి దాన్ని కూడా ఈ 5 ఇయర్స్లోనే క్లోజ్ చేయడానికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకున్నారు. మొన్న ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకార సందర్భంలో కూడా ప్రత్యేక హోదా అంశం అనేది రావడం జరిగింది. త్వరలోనే దానికి కూడా, ఎందుకంటే ఇప్పుడు మన అటు రాజ్యసభలో కానివ్వండి, ఇటు లోక్సభలో కానివ్వండి సుమారు 40 నుంచి 50 మంది మన ఎంపీలు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరంతోనే బీజేపీ అక్కడ సెంట్రల్లో బీజేపీ నడుస్తుంది కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అండ్ దాంతోపాటు ఈ రైల్వే పరిస్థితి ఏంటి సార్? రైల్వే కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి, అసలు దీని మీద ఏ విధంగా టీడీపీ అన్నది ముందుకెళ్ళిపోతుంది సార్? మనం స్టీల్ ప్లాంట్ విషయం అనేది గతం విషయం అంశం. అది వాళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతానని చెప్పారు. దాన్ని ఆ రోజే టీడీపీ అధికారంలో లేని రోజే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించి ఎన్నో రకాల ధర్నాలు చేసింది, ప్రజల చేత కూడా ధర్నాలు చేయించగలిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన అది మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందన్న అంశం పూర్తిగా దాన్ని మనం మర్చిపోవాల్సిన విషయం. ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు. షరతులతో కూడుకున్న రైల్వే జోన్ కాకుండా పూర్తిగా రైల్వే జోన్ కూడా వచ్చే అవకాశం మనకి త్వరలోనే అది కనిపిస్తుంది. అవన్నీ కూడా మనం త్వరలోనే చూస్తాం. ఈసారి ప్రభుత్వ భాగస్వామ్యంలోని పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. సో రాష్ట్రంలోని ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అంటే వైసీపీకి టీడీపీ ప్రభుత్వానికి ఎలాంటి వ్యత్యాసం ఉండబోతుందంటారు? అసలు టీడీపీ అనేది గతంలో చెప్పినట్లుగా స్వపరిపాలన అందించడానికి ఈరోజు ఒకరికొకరు తోడుగా, అంటే చంద్రబాబు నాయుడు యొక్క మేధాశక్తికి పవన్ కళ్యాణ్ గారి స్పీడు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు అది యాడ్ అయ్యింది. తప్పకుండా ప్రజల యొక్క అంచనాలు తగ్గట్టుగానే, ప్రజల యొక్క అన్ని అవసరాలు తీర్చే విధంగానే, అవినీతి రహితంగా, మరి ముఖ్యంగా చెప్పాలంటే డ్రగ్స్, గంజాయి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా అన్ని రకాల సమస్యలకు కూడా వీళ్ళు తీర్చగలరని చెప్పేసి మేమైతే విశ్వసిస్తున్నాం. కొద్ది నిమిషాల క్రితం వెలువడిన మంత్రుల యొక్క శాఖలు బట్టే చంద్రబాబు నాయుడు ఎంత మేధాశక్తి ఉన్నదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎన్నో కీలకమైన పదవులు, శాఖలు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు అట్టిపెట్టారు. అలాగే శాంత భద్రతలు, పరిపాలనా విభాగాన్ని మాత్రమే ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర ఉంచుకొని మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం తెలియజేసి ఉంటే, ఒక మహిళ మనికి ఈరోజు రాష్ట్రం కోసం 5 సంవత్సరాలు పోరాడిన మహిళా మనికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనిత గారికి ఈరోజు హోంశాఖ మంత్రికి ఇవ్వడం అనేది ఆయన ఎంతో ఉదారతకు ఎంతో గొప్ప నిర్వచనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో మన రాష్ట్ర అధ్యక్షులుగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా అధ్యక్షులు మార్చే ప్రక్రియలో పల్లా శ్రీని గారికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మీద ఎంతో చిత్తశుద్ధి, ఎంతో ఉత్తరాంధ్ర మీద అభిమానం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి
ఈ సందర్భం మన అందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి, తప్పకుండా మనందరూ సపోర్టు, మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినట్లయితే తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం చూడగలుగుతామని చెప్పేసి మనం తెలుస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారా చేయరా అనే అంశాలు మనం గత 14 సంవత్సరాల్లో చూసాం. మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా వాసులు ప్రతి ఒక్కరికి తెలుసు, హుదూద్ తుఫాన్లో విశాఖపట్నం అతలాకుతలం అయిపోయిన సందర్భంలో కూడా అతి తక్కువ సమయంలో చంద్రబాబు నాయుడు బస్సులో స్టే చేసి విశాఖపట్నం తిరిగి ఒక 3-4 రోజుల్లో మళ్ళీ మన యాక్టివిటీస్ మనకు స్టార్ట్ చేసే విధంగా చేసిన అంత విజనరీ, అంత మేధావి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము భావిస్తూ. మరి లోకేష్ గారు కూడా ఈసారి భారీ మెజారిటీ గెలవడం జరిగింది. సో రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ అంటే అసలు ఆయన చిత్తశుద్ధి కానీ అంటే ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? అసలు లోకేష్ గారు కూడా ప్రజాగలం అనే పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడుతున్న బాధలన్నీ కూడా ఆయన చూడడం జరిగింది. ఆయన ముఖ్యంగా యువతని అభివృద్ధి పరచాలి, తండ్రి అడుగుజాడల్లో కొడుకు నడిచినట్లుగా యువత అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. మనం కొత్తగా వచ్చిన సర్వేలు చూసినట్లయితే యంగ్ ఇండియా అంటున్నారు. యంగ్ ఇండియా అంటే మీనింగ్ మన భారతదేశంలో ఎక్కువ శాతం మంది 40 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఉన్న ఈ 10 సంవత్సరాల్లో ఉన్నారని చెప్పి అందుకు ప్రపంచమే మనకి యంగ్ ఇండియా అని ఒక పేరు పెట్టింది. ఇటువంటి యంగ్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నందుకు లోకేష్ గారు కూడా అన్ని విషయాలు తెలిసినందుకు తండ్రికి సపోర్టుగా, అలాగే ప్రభుత్వానికి పార్టీకి కూడా ఆయన సపోర్టుగా ఉంటూ ఆయన ఏ విధంగా యువతకు ఈరోజు రాష్ట్ర మానవ వనరుల శాఖ విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. అన్ని కీలకమైన యువత సంబంధించిన కీలకమైన శాఖలన్నీ మన లోకేష్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా ఆయన కూడా డెవలప్మెంట్కి కృషి చేస్తారని చెప్పేసి విశ్వసిస్తున్నాను.